ఈరోజు రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని పట్టణంలో ఇది ఏమి పాలన? రాక్షసి పాలన? ఇది ప్రజాపాలన లేకుంటే ప్రజలను వంచే పాలన? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక పేదవాడిని పట్టించుకోవట్లేదు. ప్రజలను మోసం చేసి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి గెలిచి ప్రజలను వంచిస్తారా? ప్రజలను దోచుకుంటారా? అదే ఈ గోదావరికని పట్టణంలో చిరు వ్యాపారస్తులు రెక్కాడితో డొక్కాడని వాళ్ళను ఇదే నీకు అధికారం ఇచ్చింది. నువ్వా ప్రజా పాలకుడివి. పేదవాళ్ళ మరి ఏదైతే డేలాలు కూలగొట్టి ఏదో ఇక్కడ సింగరేణి కార్మికులకు అండగా ఉండి సింగరేణి కార్మికులకు సేవ చేస్తున్న ఈ యొక్క చిరు వ్యాపారస్తులను సింగరేణి జాగాలనే వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. పోయిన మరి ఏదైతే రాజశేఖర రెడ్డి హయాంలో మరి వీళ్లకు డేలాలు అలాట్ చేశారు. మరి నీకు కళ్ళగా కనబడతలేవా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఏంటి నీ దౌర్జన్యమే? అడిగటోళ్ళు లేరనుకుంటున్నావా? కాబట్టి ఎవరైతే నష్టపోయారో బాధితులందరికీ తక్షణమే వాళ్లకు ఇదైతే సింగరేణి డ్రామా ఆడుతుంది. నీతోటి చేతులు కలిపి సింగరేణిలో ఆక్యుపై చేసుకున్నారు, జాగాన్ని లాక్కొని అయితే రూములు కట్టి కిరాయి దండుకుంటామని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల చేతులు గాజులు పెట్టుకోలేదు. తప్పకుండా నువ్వు కట్టించిన ఈ యొక్క సింగరేణి ఏదైతే కట్టిస్తుందో వాటి బాధితులందరికీ ఫ్రీగానే ఇవ్వాలి. ₹1 కిరాయి తీసుకున్నా ఈ యొక్క గోదావరికని పట్టణం అల్లకల్లోలం అవుతుందని తెలియజేస్తున్నాం. నువ్వు మరి ఏం చేస్తావో ఈ బాధ్యత మళ్ళా మరి దీన్ని కూలగొట్టావే. దీనికి తక్షణమే 10 రోజుల్లో మళ్ళా నిర్మాణం చేయకపోతే గోదావరికని పట్టణం అంతా చిరు వ్యాపారస్తులు అందరం అన్ని రాజకీయ పార్టీలు ఏకమైతాము. ఇక్కడ దీనికి మరి ఏదైతే నీకు మరి దౌర్జన్యంగా కూలగొట్టుతారో ఆఫీసర్ కూలగొట్టారో కమిషన్ అడుగుతున్నా, నీ కళ్ళు కనబడతలేవా? చెవులు వినబడతలేవా? ఇక్కడ ప్రజలను నాడి ప్రజలు బొత్తుకుంటున్నారు, గొగ్గోలు పెడుతున్నారు, అన్ని కూల పెడుతుంటే ఎవరికి చెప్పి చేస్తున్నావు? ఏ రాజకీయ పార్టీలు పెంచడం? అందరి మరి అన్ని పార్టీల వాళ్ళని పిలువవా? ఈ అంతా కూలగొట్టు మీదే ఇష్ట రాజ్యమా? ఎన్ని రోజులు ఉంటారు మీరు? మా అంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు. ఆ తర్వాత ఏమవుతుంది? పోలీసు విభాగం కానీ కమిషనర్ కానీ వీళ్ళందరూ ఉంటారా? కలెక్టర్ దీనికి బాధ్యులు కదా. కలెక్టర్ రావాలి, ఇక్కడ విజిట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం.